ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగువాడి జ్యోతి, ఒక తెలుగువాడి గురించి ప్రపంచానికి తెలియజేసినట్టు ఒక మహానుభావుడు. ఇదన్నీ మీకు తెలిసినవి. నాకు తెలిసింది చెప్పనా? ఎన్టీఆర్ మామూలు మనిషి కాదండి. ఇది బాగా వినండి మీరు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మీరు విన్నాయి ఇవన్నీ. ఈ యుగాలన్నీ వస్తున్నాం మనం దాటి, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. త్రేతాయుగం గురించి మర్చిపోండి మీరు. త్రేతాయుగంలో ఇళ్ళకి డోర్లు కూడా ఉండేవి కాదు, అసలు దొంగతనం అనేది ఉండేది కాదు, ఏమీ లేని ఆ రోజులు. అవి మనం కేవలం కథలు విన్నాము, అలాంటిది మనం చూసే అవకాశం లేదు, వదిలేద్దాం. త్రేతాయుగం, శ్రీరామచంద్రుడు మనిషి అనేవాడు ఎలా ఉంటాడో మనకి చూపించిన ఒక దేవుడు రాముడు అవతారం ఎత్తి రాముడుగా మనిషి ఇలా ఉండాలి, వాల్యూస్ ఇలా ఉండాలి అని చూపించిన అవతారం రామావతారం. ఆ తర్వాత ద్వాపరయుగం, మహాభారతం, శ్రీకృష్ణుడు. ఇంకా మహాభారతంలో మీకు అన్ని క్యారెక్టర్స్ తెలుసు, తెలియపోయినా మీ పిల్లలైతే కనుక మీరు తెలుసుకుంటారు. భారతంలో దేవుడే దిగొచ్చి కృష్ణుడుగా ఆయన ఏంటని చూపించారు. కలియుగంలో దేవుళ్ళందరూ గుడి లోపల, మరి దేవుడు ఎక్కడ? నా దృష్టిలో మనిషి యొక్క వాల్యూస్ని, దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడుగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు అని నా ఉద్దేశం అండి. ఆయన ఈ యుగంలో మన కోసం ఆ పాత్రలన్నింటినీ చూపించి, ఆ పాత్రలు చూపించడమే కాకుండా అది అయిన తర్వాత మళ్ళా రాజకీయ జీవితంలోకి వచ్చి ఆయన పాపులారిటీ ఎంతది అని అంటే కనుక 9 నెలల్లో ఆయన అలా నడుచుకుంటూ వచ్చేసి ఇలా సీఎం అయిపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్టీఆర్. ఆయన పవర్ అలాంటిది, ఆయనలో ఉన్న దైవత్వం అలాంటిది. 9 నెలల్లో ఒక అధికారాన్ని చేతపట్టి, కామన్ మ్యానే నా దేవుడు, బీదవాడు నా దేవుడు, ఈ సమాజమే దేవాలయం అని నమ్మించి మనందరి చేత నమ్మించి, ఒక మామూలు వ్యక్తికి కూడా ఇల్లు అనేది ఉండాలి అని కట్టించి, ఒక మామూలు వ్యక్తికి కూడా భోజనం అనేది తప్పకుండా ఉండాలి అని, వీటినన్నిటినీ ఇవాళ సంక్షేమ పథకాలని మాట్లాడుకుంటూనే ఎవడైనా సరే వీటన్నిటినీ మొదలుపెట్టి అసలు ప్రేమతో వాటిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అఫ్కోర్స్ నేను రాజకీయాల్లో లేను కాబట్టి నేను ఇంతకుముందు ఇవన్నీ మాట్లాడలేదేమో నాకు తెలియదు, కానీ వీటన్నిటికీ ఆద్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన సినిమాలు చూసిన మనుషుల గురించి కాదండి, కామన్ మ్యాన్ మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది. ఆయన మన కోసం, మనమంతా అదృష్టవంతులు. ఇవాళ ఏం చేసినా ఎవరు చేసినా, నేను రాజకీయం మాట్లాడదలుచుకోవాలి, కానీ ఎవరు చేసినా ఏం చేసినా ఆయన ఇన్స్పిరేషన్ లేకుండా మాత్రం ఉండదు. అది ఎన్టీ రామారావు గారు అంటే నా దృష్టిలో. ఏమండి, నేను ఒక విషయం చెప్పేస్తే మీరు షాక్ అవ్వద్దు చివరికి. మనందరి జీవితాల్లోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఉంటారు కదండి. నా జీవితంలో నన్ను కన్న నా తల్లిదండ్రుల్ని అక్కడ ఎదురుగా పెట్టి నమస్కారం పెట్టి, గురువు, దైవం రెండూ ఎన్టీ రామారావు. నాకు ఆ రెండు నాకు ఆయనే. నాకు జీవితంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఎన్ని నేర్పారు, ఎంత ఆయన ఎమ్మట తిరిగి నేర్చుకున్నాను నేను. ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన డిసిప్లిన్ ఏంటి, ఒక మనిషిగా ఆయన కమిట్మెంట్ ఏంటి, మాటిస్తే గౌరవం ఏంటి, ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఏంటి, ఎన్ని విషయాలు ఆయన్ని చూసి నేర్చుకున్నానండి. ఊరికే సరదాగా చెప్తా, ఆయనతో నా పొజిషన్ ఎక్కడో తెలుసండి. ఇప్పుడంటే 130 రకాల కార్లు వచ్చినాయండి, అప్పుడు ఒక అంబాసిడరే. హీరోగా ఆయనకి ఓన్లీ ఒక అంబాసిడర్ పంపించేవారు. నేను పొద్దునే నా టైం తెలుసు కదండి, ఆయన దగ్గర నేను కలుసుకోవాలంటే నా టైం తెల్లారుజామున 3 గంటలకండి. సో 3 o'clockకి
ఆఫీస్ ఇలా కొట్టాను అంటే ఎస్ ప్రసాద్ కమిన్ అనేవారు. లోపలికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నుంచునేవాడిని. కారు వచ్చేది, ఆయన రెడీ అయ్యి ఇచ్చేవారు లోపల నుంచి. ఇంట్లోనే మేకప్ అండి, తెలుసు కదండి, రామారావు ఇంట్లోకాడే మేకప్ చేసుకునేవారు. ఆయన డ్రెస్ వేసుకుని అలా బయటకు వచ్చి ఆయన కోసం అంబాసిడర్లో ఆయన నేర్పించింది హీరో. ఫ్రంట్లో టవల్ వేస్తారు ఆయనకి, ఇటు డ్రైవర్ ఉంటాడు, అటు ఉంటుంది కదా కూర్చునేది, దాని మీద టవల్ వేసి ఉంటుంది ఆయన. నా ప్లేస్ ఎక్కడ మరి? వెనకాల మరి మేకప్ కాస్ట్యూము 5గురున్నా 6గురున్నా వెనకాలేనండి అంబాసిడర్లో. వెనకాల కిసేవాళ్ళు అందరికీ దాన్ని డోర్ వేసుకునేవాళ్ళు. నా పొజిషన్ నేను నుంచుని ఉండేవాడిని అక్కడ, చేయి కట్టుకుని నుంచుని ఉంటే ఆయన అలా ఎక్కబోయి అనేవారు. ఎక్కడ నా పొజిషన్? డ్రైవర్ పక్కన, డ్రైవర్కి ఆయనకి మధ్యలోనే. అమ్మ బాబోయ్, కాస్త ప్లేస్లో సరిపోయింది మీకు ప్లేసు. సరిపోవటం ఏంటమ్మా, నేను ఆ మాత్రం ఆయన అసలు అని నేను కూర్చున్నాక ఎక్కి కూర్చుని ఆయన దాన్ని డోర్ వేసేవారు, నేను డ్రైవరు. సో నేను ఇలా ఉండడు నా ఎంత జన్మధన్యం కదా నా జన్మ. అట్లా అండి చాలాసార్లు ఆయన అమ్మటి షూటింగ్కి వెళ్ళాను. ఆయన షూటింగ్ తీసుకెళ్ళేవారు. చూసుకెళ్తే ఆయన పక్కనే గాద్రేజ్ ఇనప కుర్చీ నేను తీసుకుని వేసుకుని కూర్చునేవాడిని. ఎన్ని విషయాలు, ఎన్ని డౌట్స్, ఒక నటుడుగా చేస్తున్నప్పుడు ఏమేమి డౌట్స్ మనకు వస్తాయి. ఆయన నన్ను మామూలు మనిషి కాదండి. మేమంతా ఏం నేర్చుకున్నాం, ఏం ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మాకు, ఏం నేర్పుతారు మీకు ఇన్స్టిట్యూట్లో అంటే అడిగేవారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి ఆయన ఎంత గొప్పగా ఇంప్రెస్ అయ్యారు. ఒక చిన్న విషయం మాత్రం చెప్పేస్తాను. ఫస్ట్ మీరు ఫెయిల్యూర్ కృష్ణుడు అండి, తర్వాత మాయాబజార్లో సక్సెస్ఫుల్ కృష్ణుడు అండి, ఈ మార్పు ఎందుకు వచ్చింది అని అన్నా ఒకరోజు. అని అంటే మరి వారు మన ఆహార్యం మార్చారు ఒకటి అన్న, నా బిహేవియర్ మార్చారు 2 అన్న. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీ ఆహారం మార్చింది మాధవపెద్ది గోఖలే, మాధవపెద్ది సత్యమని సింగర్ ఉండేవారు కదండి, ఆయన తమ్ముడు, ఆయన ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే. అంతకుముందు ఇట్లా ఉన్న కిరీటాన్ని గోపురం వేసి పైన నెమిలిపించాలు పెట్టి ఆ స్టెన్సిల్స్ చూపించారు నాకు ఆయన రామారావు. స్టెన్సిల్ పేపర్ చూపించారు, లోపల నుంచి అలా ఓపెన్ చేసి చూపించారు, దాని మీద వేసిన ఆ కిరీటం. మరి అదే ఇన్స్టిట్యూట్ కదండి అన్నా నేను. మరి మిమ్మల్ని అదొక ఇన్స్టిట్యూట్ కదండి, మిమ్మల్ని మరి మీరు ఎంటర్ అవుతుంటే అందరూ మీ కాళ్ళ మీద పడితే మీరు ఇలా ఉన్నవాళ్ళు అలా అయిపోయారు కదా, మీకు దేవుడైన ఫీలింగ్ వచ్చింది కదా అన్న. ఎస్ మా బిహేవియరే మారిపోయింది, మేము అంటూ మొదలుపెట్టారు ఆయన, నేను అంటారు ఆయన. తర్వాత ఎవరిని కూడా నువ్వు అని పిలవరండి ఆయన, ప్లోరల్ మీరు అని పిలుస్తారు ఆయన. మరి అదొక ఇన్స్టిట్యూట్ కదండి అన్నాను నేను. ఆయనకి ఎంత నచ్చింది అని అంటే కుర్చీ ముందేసుకో అని పక్కన వేసుకుని కూర్చోబెట్టి ఇలా కొన్ని కబుర్లు అడిగేవారు, కొన్ని చెప్పేవారు. ఎన్నెన్ని విషయాలు వారి దగ్గర నేను నేర్చుకున్నాను, ఎన్ని విషయాలు వారితో నాకు ఎంత గొప్ప అనుబంధం కాదండి, నాకు దేవుడండి ఆయన. చెప్పాను ఇందాక మీకు గురువు దైవం 2 ఆయనే. సో ఆయన దగ్గర ఎన్ని నేర్చుకుని చివరికి ఆయన ఎంత సంతోషపడ్డారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం అయ్యాక నా అదృష్టం అండి, సీఎం అయ్యాక మాకు చాలా సంతోషంగా ఉంది, మీ ట్రెండ్ మీరు తెచ్చుకున్నారు, మీరు ఒక కామెడీలో మీరు బాగా నవ్విస్తారంట కదా, బాపు గారు చెప్పారు నవ్వించండి అనేవారు ఆయన. అంటే ఆయనతో దగ్గరుండి ఎంత ఆయన దగ్గర నేను కూర్చుంటే భలే కబుర్లు చెప్పేవాడిని. ఆయనకి నాకు తెలిసి రామారావు గారికి నేను చెప్పిన కబుర్లు బహుశా ఎవడో చెప్పున్నాడని నాకు తెలిసి, అంటే పొగరేమో నాకు తెలియదు, నేను చెప్పిన కబుర్లు మాత్రం ఆయనతో ఎవరో చెప్పుండ్రు. అంత అదృష్టం నాది వారితోటి. ఎన్టీ రామారావు గారు తెలుసు అంటేనే గొప్ప విషయం, అలాంటిది వారితో కొన్ని సంవత్సరాల పాటు జర్నీ ఆయన పక్కన, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉంటూ వారిని కలవటం, వారు ప్రజాసేవలోకి వచ్చి ఆయన ఒక సీఎం అయిపోయి ఆ సీఎంగా ఆయన అద్భుతంగా వెళ్ళిపోవటం గొప్ప విషయం అండి నిజంగా. మళ్ళీ నాకు తెలుసండి, నేను అదే ఇందాక చెప్పాను కదా మీకు, దేవుడు ఆయన అని చెప్పాను కదండి ఇందాక మీకు. ఈ తెలుగు వాళ్ళకి, ఈ జనరేషన్కి దొరికిన దేవుడే నందమూరి తారక రామారావు.